అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకోసమంటే రాష్ట్రం విభజించబడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరకు వచ్చి రాజధాని నిర్మిద్దాం అని అడిగినప్పుడు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల్ని భావి తరాల కోసం రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాలతోటి ప్రారంభించిన దాన్ని మధ్యలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో ప్రజలందరూ కూడా చూశారు. మన ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నివ్వెరపోయే విధంగా రాజధాని చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా, అటువంటి రాజధానిని మరలా మన 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి శాశ్వత రాజధానిగా శాసనసభలో ఆమోదింపజేసి పార్లమెంటుకు కూడా పంపించేసి రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఆయన మాట్లాడుతున్నాడో చూశారు కదా. అమరావతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా కనీ విని ఎరుగని రీతిలో రాజధాని అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ప్రయత్నం చేస్తుంటే మీరు బిందెడు పాలల్లో ఒక కారప చుక్క వేసిన విధంగా మీరు రాజధాని అయిపోయిన తర్వాత కూడా మీరు మావీ రాజధాని అని చెప్పేసి మావీ గన్ అని చెప్పి పెడుతున్నారంటే మీలో ఉన్న విషయాన్ని ఇంకా పోగొట్టుకోకుండా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి వారి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు అని అనటానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే వాళ్ళంతా ఆలోచనలో పడిపోతున్నారు. చూశారు కదా, 174 నియోజకవర్గాలకి మధ్యలో ఉన్నటువంటి అమరావతిని కాదు, ఆ అమరావతిని ఆ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదంటే వైసీపీ అనేది కూడా ఒక ఫేక్ పార్టీ. వైసీపీ అంటే జనాలేమనుకుంటున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు అని చెప్పనుకున్నారు. కాదు, రాజశేఖర రెడ్డి కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పేసి ఎక్కడో డబ్బులిచ్చి కొనుక్కొచ్చుకున్న ఫేక్ పార్టీ. ఆయన సొంతగా పెట్టింది కూడా కాదు, ఎవరో పెడితే తీసుకొచ్చాడు. అదేవిధంగా ఫేక్ మాటలతోటి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆయన మోసం చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. నీ మాటలు ఎవరు నమ్మరు. ఆల్రెడీ 164 అడుగుల లోతున సమాధిలో పాతిపెట్టారు. ఇంకా 11, ఈ 11 కూడా లేకుండా మీరు పూర్తి సమాధిగా రేపు 2029లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పులివెందుల్లో కూడా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏంటి మావి గన్ను, ఏంటి గన్ను అంటే బాబాయిని చంపిన ఏ విధంగా చంపాడో అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ మావి గన్ను ద్వారా, ఒకవేళ ఆ గన్ను ద్వారా వీళ్ళని కూడా చంపేస్తాడు. అందుకే సోదరులారా, వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అతనికి పిచ్చి ముదిరింది. ఆ పిచ్చి పోవాలంటే మీరు అతని నుంచి బయటికి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చినటువంటి వారికి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, అది శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.